అసలు క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ ఎందుకొస్తుంది మేడం? క్యాన్సర్ అంటే ఏంటంటే అండి, మామూలుగా మన బాడీలో ఇప్పుడు చూడండి, మనం పుట్టినప్పుడు ఎంత చిన్నగా పుడతాము. బట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ పెరుగుతాం కదా. అది ఎందుకు అంటే మన బాడీలో ఉన్న సెల్స్ అన్నవి డివైడ్ అయ్యి గ్రో అవుతూ ఉంటాయి. ఓకే, అయితే ఆ సెల్స్ గ్రో అయ్యే క్రమంలో మనకి బాడీలో కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. ఎప్పుడైతే గ్రోత్ అవసరమో అది పాజిటివ్ సిగ్నల్ ఇస్తుంది, గ్రోత్ పెరుగుతుంది. గ్రోత్ అవసరం లేనివి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అన్నెసెసరీ ఆర్గాన్స్ ఉన్నవి ఏంటంటే అవి గ్రో అవ్వకుండా ఇన్హిబిటరీ సిగ్నల్స్, నెగిటివ్ సిగ్నల్స్ ఇచ్చి దాని గ్రోత్ని ఆపేస్తుంది. సో క్యాన్సర్ అన్నది ఎలా డెవలప్ అవుతుందంటే, ఈ ఒక కోఆర్డినేషన్ లేకుండా పాజిటివ్గా గ్రో అయ్యే సిగ్నల్స్ బాడీలో ఎక్కువైపోయి కొన్ని జీన్స్ వల్ల, అలానే దాని గ్రోత్ని స్టాప్ చేయాల్సిన నెగటివ్ సిగ్నల్స్ అందక, అది కూడా కొన్ని జీన్స్ ప్రాబ్లం రావడం వల్ల అది కూడా తగ్గి, అంటే ఆంకో జీన్స్, ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అని ఉంటాయి. సో ఆంకో జీన్స్ ఎక్కువగా యాక్టివేట్ అయిపోయి ఎక్కువ గ్రోత్ తీసుకురావడం వల్ల ట్యూమర్ సప్రెసర్ జీన్స్ వర్క్ చేయకుండా దాని గ్రోత్, దాని యొక్క సిగ్నల్స్ తగ్గిపోవడం వల్ల ఈ క్యాన్సర్ అన్నది ఉత్పత్తి చెందుతుంది. మెయిన్గా ఏంటంటే ఎక్కువగా అబ్నార్మల్గా మన బాడీలో ఒక ఆర్గాన్లో సెల్స్ గ్రో అయితే దాన్ని క్యాన్సర్ అంటాం. సో అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? క్యాన్సర్ అన్నది 3 రకాలుగా దాని కారణాలని మనం విభజించవచ్చు. ఒకటి, జన్యుపరమైన కారణాలు ఉంటాయి. సో జన్యుపరమైన కారణాలు ఏంటి అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకి రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇవి హెరిడిటరీ క్యాన్సర్స్ అని అంటాము. సో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కొన్ని కండిషన్స్ ఏంటంటే ఆ జీన్ పేరెంట్స్ నుంచి పిల్లలకి వస్తే వీళ్ళకు కూడా ఆ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫెమిలియల్ కాజెస్ అంటాం. అంటే జీన్స్ జన్యుపరమైన ట్రాన్స్మిషన్ ఏమి జరగదు, పేరెంట్స్ నుంచి పిల్లలకి రాకపోవచ్చు, కానీ ఒక పర్టిక్యులర్ గ్రూప్ ఒక కామన్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, లేదా ఆ ఫ్యామిలీ ఒక కామన్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా ఒక గ్రూప్కి ఈ ఫెమిలియల్ క్యాన్సర్స్ అనేవి రావచ్చు అనమాట. థర్డ్ థింగ్ ఏంటంటే స్పొరాడిక్ వెరైటీ. అంటే ఆ పర్టిక్యులర్ పేషెంట్లో లేదా ఒక ఇండివిజువల్లో జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల వాళ్ళ ఆహార అలవాట్లు అవ్వచ్చు, లేదంటే వాళ్ళకున్న అడిక్షన్స్, అంటే సిగరెట్ తాగడం కానీ, మందు తాగడం కానీ, పాన్, గుట్కా, బీడి, ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళల్లోనే ఈ జీన్స్ నేను ఏవైతే చెప్పానో ఆ జన్యుపరమైన ప్రాబ్లమ్స్ వాళ్ళల్లోనే స్టార్ట్ అయ్యి వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం మరీ ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడితే ఆడవాళ్ళకి ఎలాంటి క్యాన్సర్స్ బారిన పడే రిస్క్ ఎక్కువగా ఉంటుందంటారు? ఆడవాళ్ళల్లో ముఖ్యంగా చూసుకుంటే ఒక 5 రకాల క్యాన్సర్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. మొదటిదిగా మహిళల్లో ఎక్కువగా చూసేది రోము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. సెకండ్న ఎక్కువగా చూసేది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్. థర్డ్ థింగ్ ఏంటంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్, అంటే గర్భసంచికే క్యాన్సర్స్ వస్తాయి. 4వది అండాశయం క్యాన్సర్, అంటే ఓవరీస్ నుంచి కూడా క్యాన్సర్ వస్తుంది. 5వది కోలోరెక్టల్ క్యాన్సర్స్, అంటే మన పెద్ద పేగు నుంచి, విరోచనం పేగు నుంచి కూడా క్యాన్సర్స్ చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఓవరాల్గా మనకి ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ను ఈ గర్భసంచికి, అండాశయానికి సంబంధించిన క్యాన్సర్స్ అన్నవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ముందర మనకి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా? ఎలా తెలుస్తుంది మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని? రొమ్ము క్యాన్సర్ వచ్చే ముందు మనకి యూజువల్గా ఏంటంటే మనకి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఒకటి చెప్తాం. ఏంటంటే ఆడవాళ్ళు నెలసరి కంప్లీట్ అయిన 4 days నెలసరి అనుకుంటే, కంప్లీట్ అయిన ఒక 4-5 రోజుల తర్వాత, ఓకే, అంటే సమ్వేర్ ఇన్ 7th to 10th day ఆ టైంలో ఖచ్చితంగా రొమ్ముని పరీక్షించి చూసుకోవాలి. సో రొమ్ముని పరీక్షించి చూసుకునే విధానాన్ని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని అంటాము. సో ఆ రొమ్ముని పరీక్ష చేసి చూసుకున్నప్పుడు యాక్చువల్గా అద్దం ముందు నిలబడి పరీక్ష చేసుకోవాలి. అందులో కనిపించే లక్షణాలు ఏంటి అంటే, 1-2 రొమ్ములు ఒకటే సైజులో లేకపోవడము, లేదా ఒకటేలాగా అనిపించకపోవడం. అలా అని చెప్పి అందరికీ 2 రొమ్ములు ఒక్క సైజులో ఉండవు.
అది నార్మల్. ఒక సైజ్, ఒక రొమ్ము కొంచెం చిన్నగా కనిపించడం అనేది నార్మల్. కానీ కంప్లీట్ ఎసిమెట్రిక్గా అనిపించడం ఒకటి, తర్వాత మన రొమ్ము యొక్క చర్మం రంగు మారడం కానీ, కొంచెం గుంటలు గుంటలుగా పడ్డం కానీ, లేకపోతే చనుమొన నిప్పుల్ నుంచి ఏదైనా కారడం కానీ, లేదా నిప్పుల్ లోపలికి వెళ్ళిపోవడం కానీ, లేదంటే ఇప్పుడు ఈ 3 ఏంటంటే మన కళ్ళకు కనిపించేవి, సరిగ్గా సైజ్ సేమ్ లేకపోవడము, చర్మం వేరేలా కనిపించడం, చనుమొన లోపలికి వెళ్ళిపోవడం, చనుమొన నుంచి ఏమైనా కారడం, ఇవన్నీ మన కళ్ళకు కనిపించేవి. తర్వాత పాల్పేషన్ అంటాం, అంటే చేత్తో ముట్టుకొని చూడడం అనమాట. చేత్తో ముట్టుకొని చూసినప్పుడు ఏంటంటే ఏదైనా గడ్డల్లాగా కనిపించే అవకాశం ఉంటుంది. సో ఒకటి రొమ్ములో గడ్డ కనిపించవచ్చు, లేదంటే చంకలో కూడా గడ్డల్లాగా అనిపించవచ్చు. కొంతమందికి రొమ్ములో గడ్డ తెలియక ముందే చంకలో గడ్డలాగా కూడా అనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే రొమ్ములో వచ్చే ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు. గడ్డల్లో క్యాన్సర్ గడ్డలు ఉంటాయి, క్యాన్సర్ కాని గడ్డలు ఉంటాయి. క్యాన్సర్ కాని గడ్డలు లైక్ ఫైబ్రో అడినోమాస్ కానీ, లేకపోతే ఫైబ్రోసిస్టిక్ డిజీజ్ కానీ, వీటిని మనం కొన్ని గడ్డల్ని తెలిసినా కూడా అవి క్యాన్సర్ కాదు అని నిర్ధారణ అయితే అల్ట్రాసౌండ్ ద్వారా, స్కాన్ ద్వారా, సూది పరీక్ష FNAC ద్వారా కన్ఫర్మ్ అయితే దాన్ని మనం అసలు ఏం చేయక్కర్లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. సో అన్ని గడ్డలు క్యాన్సర్ కాదు. మేడం, ఒకసారి సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత సర్జరీ చేసి బ్రెస్ట్ రిమూవ్ చేశాక తిరిగి మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? రికరెన్స్ అన్నది వచ్చే అవకాశం ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు చాలా ఆధునిక చికిత్స ఉంది కాబట్టి, విధానాలు ఉన్నాయి కాబట్టి స్టేజ్ని బట్టి కూడా ప్రోగ్నోసిస్ అన్నది ఆధారపడి ఉంటుంది. ఓకే, సో స్టేజ్ని బట్టి ప్రోగ్నోసిస్ ఉంటుంది కాబట్టి ఎంత తొందరగా మనం ఎర్లీ స్టేజెస్లోనే గనక ట్రీట్మెంట్ తీసుకుంటే రికరెన్స్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. ఓకే, సో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మోస్ట్ కామన్ మీరు సర్వైకల్ క్యాన్సర్ గురించి అన్నారు, గర్భాశయ ముఖ ద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్. అది ఎలా తెలుస్తుంది? దానికి ఏమైనా ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయా? అసలు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో గర్భాశయం యాక్చువల్లీ గర్భసంచ క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే ముఖ్యంగా ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సర్వైకల్ క్యాన్సర్కి ఉన్న ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ప్రివెంటబుల్. ఓకే, సో వ్యాక్సినేషన్ అన్నది ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి వ్యాక్సినేషన్ ఇస్తుంది. సో యాక్చువల్గా సర్వైకల్ క్యాన్సర్ అన్నది హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ వల్ల ఆ క్యాన్సర్ వస్తుంది. సో ఆ HPV వైరస్ అనేది ఓన్లీ సర్వైకల్ క్యాన్సరే కాదు, ఇంకా చాలా క్యాన్సర్స్ని కాజ్ చేస్తుంది. లైక్ ఈవెన్ బాయ్స్లో కూడా HPV కెన్ కాజ్ క్యాన్సర్. ఎలా అంటే నోటి క్యాన్సర్ని తీసుకురావచ్చు, నోటి క్యాన్సర్ కానీ, పినైల్ క్యాన్సర్, పెన్నిస్ క్యాన్సర్ కానీ, సేమ్ HPV. అలానే ఇద్దరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళలో కానివ్వండి, యానల్ క్యాన్సర్స్ అంటే మనం విరోచనంకి వెళ్ళే చోటు, ఆ దారి, ఎగ్జిట్ పాయింట్ యానస్ అంటాము. సో అక్కడ కూడా ఈ వైరస్ అనేది క్యాన్సర్ని కాజ్ చేయగలుగుతుంది. భార్యాభర్తలు కలిసినప్పుడు బ్లీడింగ్ కనిపించడం కానీ, నొప్పి రావడం కానీ లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ తోటి, ఎనీ పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ తోటి మనం సర్వైకల్ క్యాన్సర్ని సస్పెక్ట్ చేయొచ్చు. అంటే పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే యూజువల్గా మనం ఎలాంటి ఇష్యూస్ దగ్గర నెగ్లెక్ట్ చేస్తామండి? జనరల్ పీరియడ్స్ అవుతాయి, కొంతమందికి 4 days, కొంతమందికి 5 days, డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఎలాంటి మార్పులు కనిపించినా కూడా మనం ఇదే ఉందిలే, పర్వాలేదులే అని అనుకునే స్కోప్ ఉంటుంది? ఏదైనా ఇప్పుడు ఒకటి ఏంటంటే నెలసరి ఓన్లీ 4 రోజులు, 5 రోజులు, 6 రోజుల్లో కంటిన్యూస్గా అయిపోయి ఆగిపోతే దట్ ఈస్ ఓకే. మనం లైక్ మెనోరేజియా గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం. బట్ ఈ క్యాన్సర్ రిలేటెడ్ థింగ్ ఏంటి అంటే నెలసరి ఆగిపోయిన తర్వాత కూడా మధ్యలో ఎప్పుడైనా బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది, అండ్ భార్యాభర్తలు కలిసినప్పుడు బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బ్లీడింగ్ అన్నది వన్స్ క్యాన్సర్ బ్లీడింగ్ని కాజ్ చేయగలిగితే ఇంకా అది వస్తూనే ఉంటుంది అనమాట, ఎందుకంటే క్యాన్సర్ కణాలు గ్రో అవుతూనే ఉంటాయి కాబట్టి. క్యాన్సర్ కణాలు గ్రో అవుతూ ఉంటే బ్లీడింగ్ జరిగే అవకాశం ఉందంటున్నారు. ఎందుకు అంటే అది కింద అదంతా ఫ్రెజైల్ టిష్యూగా ఉంటుంది కదా, సో దానివల్ల బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ HPV వైరస్ అనేది ఆడవాళ్లలోనే క్యాన్సర్ కాదు, మగవాళ్లలో కూడా క్యాన్సర్ కారణం అవుతుంది.